హాయ్, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 80. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. జగన్న సినిమా అంటే ఓ 3 ఏళ్ళు అందరికీ దూరం అవడం అన్నమాటే. పనితో ఒళ్ళు హూనం అవడం పక్కా అన్నమాటే అని నెట్టింట వైరల్ అవుతున్న డైలాగుల మధ్యలో ఇప్పుడు మరో న్యూస్ ఇండస్ట్రీలో బజ్ చేస్తోంది. అకార్డింగ్ టు ఆ న్యూస్, జక్కన్న మహేష్కు ఓ నయా కండిషన్ పెట్టారట. ఇప్పటి నుంచి షూటింగ్ అయిపోయే వరకు ఈవెంట్స్కి కానీ ఇంటర్వ్యూలకు కానీ మహేష్ వెళ్లేందుకు వీలు లేదని హుకుం జారీ చేశారట. మీడియా కంటపడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ కాస్త గట్టిగా చెప్పారట. దీంతో జక్కన్న కండిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. దాదాపు 3 ఏళ్ళు మహేష్ను చూడకుండా ఎలా ఉండాలా అని ఆయన ఫ్యాన్స్ను బాధపడేలా చేస్తోంది. గంజాయి కేసులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, అతని బ్రదర్ సంపత్ వినయ్ పట్టుబడగా పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. షణ్ముఖ్ తనకు యూట్యూబ్ షార్ట్ ఫిలింలో అవకాశం ఇస్తానని మోసం చేస్తే అతని బ్రదర్ సంపత్ వినయ్ తనను బెదిరించి విల్లాలకు హోటళ్లకు తిప్పి లైంగికంగా దాడి చేశారని చెప్పింది మోనిక. అంతేకాదు ఓసారి అబార్షన్ కూడా చేయించారని పోలీసులకు చెప్పింది. దీంతో ఈ అన్నదమ్ముల వ్యవహారం ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడు న్యూస్లైనా కాస్త ఫన్ కూడా ఉండాలని అనుకున్నారో ఏమో కానీ బీబీసీ వాళ్ళు అల్లు అర్జున్ అలవైకుంఠపురం సినిమాలోనే బోర్డ్ రూమ్ సీన్ను రీక్రియేట్ చేశారు. వాళ్ళ న్యూస్ రీడర్స్ అండ్ స్టాఫ్తో ఆ సీన్ను ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేస్తూ వీడియో రికార్డ్ చేసి టెలికాస్ట్ చేశారు. దీంతో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బీబీసీని కూడా అల్లు అర్జున్ మేనియా షేక్ అయ్యేలా చేయడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో త్రోబ్యాక్ వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు సమంత, సాయి పల్లవికి సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అప్పట్లో ఓ డ్యాన్స్ షోకు గెస్ట్గా వెళ్ళిన సమంత ఆ షోలో కంటెస్టెంట్గా ఉన్న సాయి పల్లవి డ్యాన్స్ చూసి ఫిదా అయ్యారు. సాయి పల్లవి డ్యాన్స్ను తెగ పొగిడేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నాగ చైతన్య రియాక్షన్ ఏంటో అని అందరినీ ఆరా తీసేలా చేస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ను, పవన్ ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ను సోషల్ మీడియాలో ఎప్పుడూ విమర్శించే పూనం కౌర్ మరోసారి అలాంటి ట్వీటే చేశారు. రీసెంట్గా ఓ మీటింగ్లో పవన్ అత్తారింటికి దారేది సినిమాలోని సింహం గడ్డం గీసుకునే డైలాగ్ బ్యాక్ అండ్ స్టోరీ కార్యకర్తలకు చెబుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోను ట్యాగ్ చేసిన పూనం త్రివిక్రమ్ను ఘాటుగా విమర్శిస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్తో మరోసారి వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ త్రిషపై చీప్ కామెంట్స్ చేసిన అన్నా డీఎంకే మాజీ నేత ఏవి రాజు ఆమె దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చారా అంటే వచ్చారనే అంటున్నారు ఆమె ఫ్యాన్స్. అనడమే కాదు, సోషల్ మీడియాలో ఇదే కామెంట్ చేస్తున్నారు. కారణం త్రిషకు ఆ నేత క్షమాపణలు చెప్పడమే. ఎస్, తాను తప్పుడు ఉద్దేశంతో మాట్లాడలేదని, తన మాటలను కొందరు వక్రీకరించారని తాజాగా మీడియాతో చెప్పారు ఏవి రాజు. నిప్పు లేనిదే పొగరాదంటారు, కానీ సెలబ్రిటీల విషయంలో నిప్పు లేకున్నా పొగ వస్తుంటుంది. అదే ఇప్పుడు శ్రీలీలను ఇబ్బంది పెడుతూనే సిగ్గుపడేలా నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే రీసెంట్ డేస్లో శ్రీలీల సినిమాలు ఫట్ అవుతుండడంతో శ్రీలీల అమ్మ ఆమె జాతకం చూపించిందట. ఆ జాతకం ప్రకారం శ్రీలీల ఓ బడా స్టార్ ఫ్యామిలీ ఇంటికి కోడలిగా వెళ్ళనుందట. ఇదే విషయాన్ని కన్నడ మీడియా వైరల్గా కోట్ చేసింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఆ స్టార్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కాదు కదా అనే డౌట్ అందరిలో క్రియేట్ అయ్యేలా చేస్తోంది. నిన్నగాక మొన్నే త్రిష మీద అనుచిత కామెంట్స్ చేసి ఆ కామెంట్స్ కారణంగా స్టార్స్తో కోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న మన్సూర్ అలీఖాన్ శుద్ధపూసగా మారిపోయాడు. మాజీ అన్నా డీఎంకే నేత ఏవి రాజు త్రిషపై చేసిన కామెంట్స్ను ఆయన ఖండించారు. త్రిషకు సపోర్ట్గా నిలిచాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ పాన్ ఇండియా రేంజ్లో రామాయణం సినిమా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా కోసం రాముడిగా రణబీర్ కపూర్ను, సీతగా సాయి పల్లవిని, రావణుడిగా యష్ను సెలెక్ట్ చేసినట్టు బాలీవుడ్లో టాక్ ఉంది. ఇప్పుడు ఆ టాక్ను కంటిన్యూ చేస్తూ లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టిని ఎంపిక చేసుకున్నారట ఈ స్టార్ డైరెక్టర్.